సీజ్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేసేసి ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్ల వద్ద ఫైనాన్షియల్ గోపాల్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. ద్విచక్ర వాహనాన్ని క్రింద పడేసి కళ్లల్లో కారం కొట్టి వేణుగోపాల్ రెడ్డిని దౌర్జన్యంగా తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కిడ్నాప్ జరిగినట్టు వేణుగోపాల్ రెడ్డి భార్య ప్రమీల చెప్పారు. కుటుంబ సభ్యుల ఆవేదన వేణుగోపాల్ రెడ్డికి డబ్బులు ఇవ్వాల్సిన రామనాథ్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, లక్ష్మీరెడ్డి, సానపరెడ్డి, ప్రతాప్ రెడ్డి కలిసి కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులకు ప్రమీల ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల డబ్బు ఎగవేసేందుకు కోర్టు కేసులు చివరి దశకు రావడంతో బెదిరించడానికే కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. నా పేరు ప్రమిళాదేవి. నా భర్త పేరు కె వేణుగోపాల్ రెడ్డి. నిన్న సాయంత్రం 6 గంటలకు మా ఆయన బయటకు వెళ్ళినాడు. రాత్రి 8:50కి మేము ఫోన్ చేసినాము, ఇంకా ఇంటికి రాలేదని. ఫోన్ చేస్తే ఫోను ఆన్సర్ చేయలేదు. ఇంకా మళ్ళీ మా చుట్టాలు ఫోన్ చేసి పోలీసులు రమ్మని చెప్పి పోలీసులు వచ్చినారు. మా వాచ్మెన్ పోయి పోలీసులు రాకముందు మా వాచ్మెన్ చూసి రమ్మన్నాము. ఫోన్ ఆన్ కాలేదు, చూసి రాపని చెప్పి ఇక్కడే ఆర్చి దగ్గర స్కూటర్ పడిపోయి చెప్పులు పడిపోయినాయి, తీసుకొచ్చినారు. కంట్లో కారపొడి చల్లి తీసుకుపోయినారంట. కిడ్నాప్ చేసి లక్ష్మీరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఇంకా ప్రతాప్ రెడ్డి, ఇంకా ఒక 10 మంది కలిసి చేశారు. నా పేరు స్వప్న. మా నాన్నగారి పేరు కె వేణుగోపాల్ రెడ్డి, 54 వయసు. నిన్న రాత్రి 7:30కి ఇంటికి వస్తా అని చెప్పి 6:30కి టైంకి ఇంటి నుంచి బయటికి బజార్కి వెళ్ళాడు. 7:30 కల్లా ఇంటికి వస్తా అని చెప్పాడు. కానీ 9 అయినా రాకపోయేసరికి నేను 8:50కి అట్లా 8:50 కూడా రాకపోయేసరికి 8:50కి అలా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఒక నెంబర్లో స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంకొక నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. సో డౌట్ వచ్చి మేము పక్కన మా వాచ్మెన్ తో అక్కడ కొంచెం రోడ్డు మీద చెక్ చేయమని చెప్పాను, ఏమైనా ఎవరితోనో మాట్లాడుతున్నాడేమో అని. కొంచెం అలా వెళ్తానే 8:45 ఆ టైంలో నాన్న స్కూటీ చెప్పులు అక్కడ దొరికాయి. స్కూటీ వాచ్మెన్ తీసుకొని వచ్చాడు. అక్కడ ఉన్నీకోకుండా మనకు తెలియక తీసుకొని వచ్చాడు.